ఆర్మ్ భయ ఈ మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. మన తొమ్మన్న థామస్ గారిది మలయాళం ఫిలిం. సో ఈ ఫిలిం నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది భయ, మీకు కూడా నచ్చుతుందంటే ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఈ సినిమా అనేది ఒక 3 జనరేషన్లో జరిగే స్టోరీ అని చెప్పుకోవచ్చు. స్టోరీ పాయింట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుందని అంటే నక్షత్రంతో తయారు చేసిన ఒక విగ్రహం, ఆ విగ్రహం చుట్టూ అయితే స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఆ విగ్రహం ఏంటి అసలు, అదంతా ఏందనేది కథ చూసుకుంటే మీకు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా అయితే ఉంటుంది. కానీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ విగ్రహం పార్ట్ ఆఫ్ కాదు, ఇంకొకటి మన తొమ్మన థామస్ గారి క్యారెక్టర్ గురించి చూసుకుంటే మన అజయ్ అనే క్యారెక్టర్. సో ఈ అజయ్ అనే క్యారెక్టర్ అతని తాత చేసే దొంగతనం టైప్లో ఇతన్ని కూడా అదే టైప్లో చూస్తూ ఉంటారు. అంటే ఊళ్ళో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. సో అది మన తొమ్మన థామస్ గారికి కొంచెము ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసిండు అవన్నీ మీరు ఫిల్మ్ చూసి తెలుసుకోండి. అండ్ ఓకే, ఇక్కడ మన కృతి శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే మనది లెంత్ రోలే, అంటే బాగానే ఉంది. తన రోల్లో తను బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఫుల్ లెంత్ మూవీలో ఉంటుంది మనకు. అండ్ ఈ లవ్ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఇది నార్మల్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఒక పెద్దంటి అమ్మాయిని ఒక నార్మల్ ఒక క్యాస్ట్ లేని పర్సన్ లవ్ చేస్తూ ఉంటుందో మనం ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనే చూసాము. సో ఇది ఎంటైర్గా మీరు ఫిలింలో చూస్తారంటే అవును, ఇది ఎంటైర్ ఫిలిం చూస్తారు. అండ్ మరి విగ్రహం చుట్టూ అని అంటావు కదా, ఈ కాన్సెప్ట్ ఎప్పటిదాకా రన్ అవుతుంది అని అంటే ఇది ఫుల్లీ ఎంటైర్గా మనకు మూవీలో ఉండదు. మనకు అక్కడ కొంచెం హైప్ ఇచ్చింది, స్టార్టింగ్లో హైప్ ఇచ్చిన సీన్స్ అయితే మళ్ళీ ఫస్ట్ హాఫ్లో అలా హైప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. నేను కమింగ్ టు ఆ ఇంటర్వెల్ పోర్షన్స్ చూసుకుంటే ఇది జస్ట్ ఓకే అనిపించింది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఇచ్చిన అంత మించి ఏమి లేదు ఇంటర్వెల్ సీను. అండ్ ఆ సెకండ్ హాఫ్లో గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. కొన్ని విగ్రహం చుట్టూ తిరిగే సీన్స్ కానివ్వచ్చు, లేకపోతే విజువల్స్ కానివ్వచ్చు, చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, చాలా బాగుంది. అవి మాత్రం మీరు ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు ఫ్యామిలీతో చూడొచ్చు ఈ ఫిలిం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఫస్ట్ హాఫ్లో సమ్ ఆఫ్ రొమాన్స్ అయితే ఉంటుంది. సో ఆ రొమాన్స్ని పక్కకు పెడితే మ్యాక్సిమం చూడొచ్చు అని నేను చెప్తాను. అది కూడా నేను కన్ఫామ్గా చెప్పలేను. సో ఆ వేషెస్లో అర్థం చేసుకోండి. ఐశ్వర్య రాజేష్ గారి గురించి మాట్లాడుకుంటే తన రోల్ చాలా తక్కువనే ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. మనకు ఫస్ట్ హాఫ్లో అలా కనిపించి వెళ్ళిపోతుంది. సో అదే. అండ్ ఇంకా కమింగ్ టు మన బసిల్ జోసెఫ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఫిలింలో అతని రోల్ కూడా చాలా బాగానే ఉంటుంది. సో మీరు ఫిలిం చూసి అర్థమైతే రోల్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యింది ఫిలింకి. సో అదే. వన్ కమింగ్ టు క్లైమాక్స్ పోర్షన్స్ ఈజ్ ఓకే, టూ గుడ్ అని చెప్తాను. అంటే మూవీలో ఎంటైర్గా మనకు ఒకటే ఎగ్జైట్మెంట్ కలిగించే సీన్స్ అయితే ఉండేవి. సో అక్కడ కొంచెం లవ్ స్టోరీని ఇన్వాల్వ్ చేయడము, అండ్ అక్కడ కొంచెం ఏమంటారు కొంచెం ఎమోషనల్ సీన్స్ని ఆ సెకండ్ హాఫ్లో ఇన్వాల్వ్ చేయడము, అంటే అలా కొంచెం ఆ వేరియేషన్స్లో మూవీ అనేది బాగా అనిపించింది అని చెప్తాను. అండ్ ఏంటంటే ర్యాండమ్ మోషనం అనుకుంటా ఈ ఆర్మ్ అనే ఫిలిం టైటిల్ ఫుల్ మీనింగ్ అనుకోవచ్చు. సో ఇది మనకు మలయాళం ఫిలిం కాబట్టి సో ఆ వేరియేషన్స్లో ఈ పదాలు అయితే పెట్టిండు. సో మనం ఆర్మ్ మూవీ రివ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సీన్స్కి తగ్గట్టు నాకైతే బాగానే అనిపించి. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మన కృతి శెట్టి గారు లవ్ స్టోరీ వచ్చే సాంగ్ బాగుంది. సో ఇలా అయితే ఉంటుంది ఫిలిం. అంతకుమించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. అండ్ మీరు మూవీని అయితే మీ ఫ్రెండ్స్తో వెళ్ళి థియేటర్లో చూడొచ్చు, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, బయటకు వస్తానని చెప్తాను. అండ్ ఇంకో కొన్ని వైబ్స్ ఏమనిపించినాయంటే మనకు సాహసం సినిమా ఉంటుంది చూడండి, మన గోపిచంద్ గారిది. సో ఆ వైబ్స్ కొన్ని వచ్చాయి. సో అది మీరు సెకండ్ హాఫ్లో చూస్తారు ఆ వైబ్స్ ఎందుకు వచ్చాయి అనేది. సో మీరు మూవీ చూస్తే మాత్రం మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పిన ఈ రిలవెంట్ సో ఇదన్నది. అండ్ ఓవరాల్గా ఎంతమంది మూవీ చూసారో, ఎంతమందికి నచ్చింది, అండ్ పర్ఫార్మెన్స్ బై ఆల్ గుడ్, అందరు బాగానే చేశారు. తోమన థామస్ గారు వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ భయ, అంటే ఎంటైర్గా ఫిలింలో తన రోల్ మాత్రం సూపర్గా చేశారని చెప్తాను. ఇంక్లూడింగ్ టు దట్ ఫైట్ సీన్స్ భయ, అవి కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ 3 జనరేషన్లో 3 క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని కూడా మీ మూవీలో చూడండి. నేను ఎక్కువ కూడా అవి రివీల్ చేయదలుచుకోలేను. అజయ్ అన్న క్యారెక్టర్ గురించి మీకు చెప్పాను ఇప్పటిదాకా. ఇంకా ఈ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో అవి మీరు మూవీలో చూసుకుని చూడండి అని చెప్తాను. ఓవరాల్గా ఆర్మ్ అనే మూవీ రివ్యూ ఇది. ఈ వీడియో నచ్చితే టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సపోర్ట్ చేయండి.